రజిత ఆ, పిల్లలతో చాలా బాండింగ్, అంటే వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, తనతో మాట్లాడదాము. ఆ పిల్లలు ముగ్గురు చాలా చిన్న పిల్లలు, పాయిజన్ ఇచ్చేసి చంపేశారు. అసలు ఆ పిల్లలు ఎలా ఉండేవాళ్ళు? తమ్ముడు చాలా మంచోళ్ళు. మా చెల్లి కూడా చాలా మంచిది. అందరు మంచోళ్ళు. రోజు స్కూల్ నుంచి వెళ్తే హాయ్ అన్న చెప్తారు అంతే. అంటే చెప్తూ ఉంటారా, అన్న నేను మంచిగా చదువుకుంటాను, ఇలా నేను మంచి ఆఫీసర్ని అవుతానన్నా, లేకపోతే నేను మంచిగా ఇట్లా ఇంజనీరింగ్ అట్లా మాట్లాడుతూ ఉంటారా? ఆ పిల్లలు ఎట్లా యాక్టివ్గా ఉంటారు? ఇన్ని రోజుల నుంచి మేము మాట్లాడలే వాళ్ళ దగ్గర, వాళ్ళు మా దగ్గర మాట్లాడలేదు. రోజు నేను స్కూల్ నుంచి వస్తాను కాబట్టి వాళ్ళు చెప్తారు హాయ్ అన్న అంతే. ఇంకా వాళ్ళు ఏం చెప్పరు ఇట్లా నేను ఏం చదువుతా మంచిగా చదువుతానో వాళ్ళు ఏం చెప్పారు. అంటే ఈ మధ్య మీరు మాట్లాడుకోకపోయినప్పటికీ మీకంటే చాలా వయసులో చిన్న వాళ్ళు కాబట్టి ఆ బాండింగ్ ఉంటది కదా, పుట్టినప్పటి నుంచి మీ ఇంట్లోనే ఎక్కువగా ఉండుంటారు. సో ఎట్లా ఉండేవాళ్ళు వాళ్ళు? చాలా మంచిగా ఉండేది, మాతో మంచిగా ఆడుకునే వాళ్ళు, చాలా ఎంజాయ్ చేస్తుంటే. వాళ్ళు చాలా మిస్ అవుతున్నాం వాళ్ళని కూడా. మా పెద్దమ్మ ఎందుకు చేసిందో నాకు తెలియదు అలా. చాలా ఏడుపు వస్తుంది నాకు కూడా. రజిత ఆ పిల్లల్ని ముగ్గురిని కూడా పాయిజన్ ఇచ్చి చంపేసింది. కానీ ఎంత యాక్టివ్ గా పిల్లలు ఉండేవాళ్ళు. స్కూల్ కి వెళ్ళేటప్పుడు అంటే వీళ్ళ అన్నదమ్ముల మధ్య చిన్న గొడవైనప్పటి నుంచి ఒక 1 year నుంచి మాటలు లేనప్పటికీ కూడా వాళ్ళ కజిన్ అన్నయ్య ఎవరైతే ఉంటారో ఆ అన్నయ్యకి ఆ పిల్లలు హాయ్ చెప్తూ స్కూల్ కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ ఎందుకు చేసింది అన్న రీజన్ ఇప్పటికీ తెలియదు, కానీ బయట మాత్రం తను వేరే వ్యక్తితో పరిచయం ఏర్పడి తనతో ఉండాలి అని నిర్ణయించుకొని పిల్లల అడ్డుని తమ అన్న అడ్డుని భర్త అడ్డుని తొలగించడానికి ఇదంతా చేసింది అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్ తో సుజాత. పటాన్ చెరువు అమీన్పూర్ లో 4 రోజుల క్రితము రజిత తన పిల్లలకి విషం ఇచ్చి చంపినటువంటి ఘటన చోటు చేసుకుంది. మొదట పెరుగన్నం తిన్నాక చనిపోయారు అని చెప్పేసి అనుకున్నప్పటికీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో రజితనే విషం ఇచ్చి పిల్లలకి చంపినట్లుగా రజితనే ఒప్పుకుంది. ప్రస్తుతం రజిత అక్క ఉన్నారు, తనతో మాట్లాడదాము. రజిత ఎలా ఉంటుందమ్మా మీకు? ఫస్ట్ లో అయితే బాగానే ఉన్నది మేడం, మరి ఇప్పుడైతే ఆమె ఎట్లా మారిందో తెలియదు. ఫస్ట్ లో అయితే మంచిగా ఉన్నది, మంచిగా చేసిండ్రు. పిల్లలు చిన్న ఉన్నప్పటి నుండి నేనే పెంచిన, ఇంత ఉన్నప్పుడు నా దగ్గర ఉన్నారు, మా ఇంట్లో బాగానే పెరిగిండ్రు. ఒక సంవత్సరం అయ్యా మేడం వాళ్ళు మా దగ్గర మాట్లాడతలేరు. సంవత్సరంకి వెళ్ళి మాట్లాడతలేరు కదా, మాట్లాడకుంటే మాట్లాడక వాళ్ళ బతకాలు బత్తే సార్లు మాకు అనుకున్నాం, నేను మాట్లాడలేదు, నేను కూడా మాట్లాడలేదు. నాకు ఆపరేషన్ అయినా కూడా ఒకసారి కూడా మందలు వీళ్ళ దగ్గరకు రాలేదు. రాకపోయినా సరే వాళ్ళు బత్తే చాలనుకున్నాం, కానీ పిల్లలు అయితే మంచిగా ఉన్నారు మేడం, చంపేది లేకుండే. మా దగ్గర వదిలేసిపోయినా మేము జాక్కుంటుంటాం. మేము 6 మంది అన్నదమ్ములం. 6 మందిలో ఎవరింట్లన్నా పెరుగుతుంది మాకు. ఆమెకి ఏందన్నా అంత ఇష్టం లేకపోతే సంసారం మీద ఇసుకొచ్చింది అన్నది. నిన్న ఇసుకొచ్చినప్పుడు వెళ్ళిపోయేది ఉండే, ఇసుకొచ్చే వరకు కూడా సంసారం చేయదు కదా మనం. ఇసుకొచ్చినప్పుడు వాళ్ళకి చెప్పి నాకు వద్దు ఈ కుటుంబం, నేను వెళ్ళిపోతుండా, నీ పిల్లలు నీకు పట్టు అని నా దగ్గర, నేను దగ్గరనే ఉంటా, నా దగ్గరకు వచ్చి దొబ్బేసిపోయినా నేను చూసుకున్నాను వాళ్ళను. కానీ అట్లా చేసేది లేకుండా ఆమె నిన్న అదే నేనే పెట్టినాను ఒప్పుకుంది. కానీ మళ్ళీ ఎందుకు పెట్టింది అని కారణం అడిగితే నేను పెట్టిన కదా అని చెప్తుంది అంతే. అదే ఎందుకు పెట్టినావు, ఏ షాప్లో తెచ్చినావు, ఆ షాప్ గురించి చెప్పు, మేము పోయి అడుగుతాము, మేము మాట్లాడతాము, వాళ్ళని తెచ్చి మేము లోపల వేస్తాం, నేను తీసుకుపోతాం బయటికి అన్నా. కానీ నేను పెట్టిన అంతే ఇంకా అంటుంది. నేను ఎన్నో అన్నా మేడం, నేను జాగ్రత్త కదా పిల్లలకి ఇంత పెద్దగా చేసి ఒక మాట నాకు చెప్పినా నేనన్నా వస్తుంటే కదా, చూస్తుంటే కదా, లే శిరీష నాకు ఈ బాధ అయింది, మీ బావకి ఇట్లా అంటున్నాడు, మరి రా అని పిలిచినా నేను మీ మరిది వచ్చి మాట్లాడుతుంటుంది. అట్లా కాకుండా కూడా నువ్వు ఆమె వెళ్ళిపోయినా బాగుండు కదా, మా దగ్గర విడిచిపెట్టి పిల్లలు 3 పిల్లలు పానం తీసిందంటే మాకు కూడా బాధనే ఉంటుంది కదా మేడం. అదే మేము మాట్లాడినా అదే చెప్తుంది, నేనే పెట్టినా అంటుంది. మరి అంతకు మొన్న ఫస్ట్ ఏమో ఆమె హాస్పిటల్లో పోయి అడిగితేనేమో పెరుగన్నం పెరుగన్నం అన్నది. ఏం తిన్నామక్క అంటే పెరుగన్నం అన్నది. ఏం తిన్నామంటే పెరుగన్నం అన్నది. పెరుగన్నం డేట్ అయిపోయింది అంటే డేట్ అయిపోలేదు, పెరుగు ఉంది డేటు పోలీసులు చెప్పిరని నేను కూడా అన్నగానే పెరుగన్నమే అన్నది. ఇప్పుడు వాళ్ళకి పెరుగన్నమే అన్నది. నిన్న పోయి అడిగితే నేనే పెట్టిన ఇస్తామని చెప్తున్నాను.